డిజీనెస్ అనగానే బీపీకి సంబంధించిన కారణం అనుకుంటున్నారా? యాక్చువల్లీ చాలా రీజన్స్ అయ్యి ఉంటాయి. సో, ఈరోజు మనం డిజీనెస్ అంటే ఏంటి? దానికి సంబంధించిన కారణాలు ఏముంటాయో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. దిస్ ఈస్ డాక్టర్ సుస్మిత, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. డిజీనెస్ అనేది ఒక డిసీజ్ కాదు. ఇది జస్ట్ ఒక సిమ్టమ్ మాత్రమే. డిజీనెస్‌కి చాలా కారణాలుంటాయి. అందులో నంబర్ 1 కారణం ప్రీ సింకోప్ ఆర్ లైట్ హెడెడ్‌నెస్, అంటే తల తేలికగా అనిపించడం, కళ్ళు మసకగా అనిపించడం. సో, దీనికి సంబంధించిన కారణాలు ఏముంటాయంటే అనీమియా, లో బీపీ ఆర్ పోస్టరల్ హైపోటెన్షన్, డీహైడ్రేషన్ లేదా హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే దీన్ని ప్రీ సింకోప్ ఆర్ లైట్ హెడెడ్‌నెస్ కారణాలు అని అంటాం. అలా కాకుండా నెంబర్ 2 కారణం వర్టిగో అంటాం. అంటే స్పిన్నింగ్ సెన్సేషన్, అంటే మీకు చుట్టూ సరౌండింగ్ అంతా తిరుగుతున్నట్లు అనిపించడం. దీనికి సంబంధించిన కారణాలు మెయిన్లీ ఇన్నర్ ఇయర్ ఆర్ వెస్టిబులర్ ప్రాబ్లం ఉంటే ఉంటాయి. దానికి కారణాలు బీపీపీవీ, వెస్టిబులర్ న్యూరైటిస్, మీనియర్స్ డిసీజ్ ఇలాంటి వాళ్ళల్లో మనం మోస్ట్ కామన్గా ఇలాంటి టైప్ ఆఫ్ డిజీనెస్ అనేది చూస్తాము. నెంబర్ 3 కారణం డిసీక్విలిబ్రియం, అంటే డిజీనెస్తో పాటు బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయలేకపోవడం. దీనికి సంబంధించిన కామన్ కాజెస్ స్ట్రోక్ ఆర్ సెరిబెర్లార్ డిసీజ్, అంటే చిన్న మెదడుకి సంబంధించిన డిసీజెస్, లేదా విటమిన్ బి12 డెఫిషియన్సీ, లేదా నరాలకు సంబంధించిన ప్రాబ్లం రావడం. లాస్ట్ కారణం సెంట్రల్ కాజెస్, అంటే బ్రెయిన్ రిలేటెడ్. సో దీన్ని స్ట్రోక్ అయి ఉండొచ్చు, మైగ్రేన్ అయి ఉండొచ్చు, లేదా బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల రైజ్డ్ ఇంట్రాక్రీనియల్ ప్రెషర్ అంటాం, ఇలాంటివి అయి ఉండొచ్చు. కాకపోతే దీనికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే తలనొప్పి, వామిటింగ్స్, వీక్నెస్, స్పీచ్ సరిగ్గా రాకపోవడం, మాట తడబడడం ఇలాంటివన్నీ. లాస్ట్ కారణం ఏంటంటే మెటబాలిక్ అండ్ డ్రగ్ రిలేటెడ్. అంటే ఏంటంటే షుగర్ లెవెల్స్ తక్కువైనా కూడా, ఎలక్ట్రోలైట్ తక్కువైనా, అంటే సోడియం అనేది తక్కువైనా ఇలాంటి కారణాలు ఉన్నా, లేదా కొన్ని సెడేటివ్స్, అంటే కొన్ని బీపీ మెడిసిన్స్, వీటి వల్ల కూడా డిజీనెస్ అనేది వస్తుంది. సో ఇమీడియట్ అటెన్షన్ అనేది ఎప్పుడు అవసరం డిజీనెస్లో? సడన్ ఆన్సెట్ ఉన్నా కూడా, లేదా సివియర్ హెడేక్, వామిటింగ్స్ ఉన్నా కూడా, లేదా రికరెంట్ ఎపిసోడ్స్ ఉంటున్నా కూడా, లేదా మాట తగ్గడం, స్పీచ్ డిఫికల్టీ, వీక్నెస్ ఇలాంటివి ఉంటుంటే ఇమీడియట్ అటెన్షన్ అనేది అవసరం. సో లాస్ట్లీ మీకు చెప్పబోయేది ఏంటంటే డిజీనెస్కి టాబ్లెట్ వేసుకోవడం కాదు, కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో రిపీటెడ్ డిజీనెస్ ఉంటే ప్లీజ్ విజిట్ యువర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, అండ్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది దీనికి మ్యాండేటరీగా అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.